తనతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలపై ఈడీ సిబిఐ కేసులు పెట్టడం బీజేపీ నీచమైన రాజకీయ ఎత్తుగడని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. గత 8 ఏళ్లలో బీజేపీ 9 ప్రభుత్వాలను కూల్చేసిందని ఆమె ఆరోపించారు. ఈడీ సిబిఐ కేసులకు భయపడమని, అరెస్టులు చేస్తే చేసుకోండి అంటూ కవిత తేల్చి చెప్పారు. జరిగినా కూడా ఒక సంవత్సరం ముందు మోడీ వచ్చే కన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోవడం కూడా మనం గమనిస్తున్నాం. కొత్త విషయం కాదు. ఈ దేశంలో ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఇది గుర్తిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మోడీ కన్నా ముందు ఈడీ వచ్చింది తెలంగాణకు. అది నార్మల్. తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, నా మీద కావచ్చు, మన మంత్రుల మీద కావచ్చు, మన ఎమ్మెల్యేల మీద కావచ్చు, ఈ ఈడీ కేసులు సిబిఐ కేసులు పెట్టడం అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క హీనమైన నీచమైన ఒక రాజకీయపు ఎత్తుగడ తప్పితే ఇందులో ఏం లేదు. దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొంటామని మేమందరం కూడా చెప్పడం జరిగింది. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకుండా జవాబు చెప్తాం. కానీ మీడియాలో లీకులు ఇచ్చి ఏదో నాయకుల యొక్క మంచి పేరును చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తే అది ప్రజలు తిప్పికొడతారని ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ పందాన్ని మార్చుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ప్రజలకు ఏం చేస్తాం అని చెప్పుకొని గెలవాలి. కానీ ఈడీలను సిబిఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే అది మరీ ముఖ్యంగా అత్యంత చైతన్యవంతమైన ప్రజానికం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీకు సాధ్యపడదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక అట్లా కాదు, కూడదు, ఇది చేస్తాం, అది చేస్తాం, జైల్లో పెడతామంటే పెట్టుకో, ఏమవుతుంది? కొద్ది భయపడేదేముంది? ఏం చేస్తారు? ఎక్కువ ఏం చేస్తారు? ఊరెక్కిస్తారా? ఎక్కువ అంటే జైల్లో పెడతారు, అంతే కదా. పెట్టుకొని రాదు, ఏమవుతుంది? దాంతో ప్రజలు మన వెంట ఉన్నంత కాలం, ప్రజల కోసం చిత్తశుద్ధితో టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నంత కాలం ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేశ్ की जनता से मैं विनती करना चाहती हूँ, इस देश में मोदी जी का सरकार 8 साल पहले आया है और इन 8 सालों में तकरीबन 9 प्रदेशों में जो डेमोक्रेटिकली इलेक्टेड गवर्नमेंट्स है उनको गिरा के एक असहज तरीके से वहाँ उन्होंने भाजपा का सरकार बनाया है. ये हम देख रहे हैं इस देश में क्या हो रहा है. और ये आज देश में बच्चा बच्चा जानता है कि किसी भी प्रदेश में इलेक्शन होने वाला होता है वहाँ मोदी से पहले ईडी पहुँच जाता है. तो आज तेलंगाना में भी यही हुआ है, कुछ नया नहीं है. अगले साल हमारे यहाँ हमारे प्रदेश में इलेक्शन है तो मोदी जी के आने से पहले ईडी वाले आ गए. हमने उनका स्वागत किया. हमने कहा हर तरीके से आपको कोऑपरेट करेंगे. फिर भी ये जो चीप ट्रिक्स भारतीय जनता पार्टी प्ले करती है, मीडिया में लीक दे दो, नेता के रेपुटेशन खराब कर दो, मैं बोलना चाहती हूँ मोदी जी से विनम्रता से, मोदी जी अगर आपको जेल में डालना है तो डाल लो, कोई टेंशन नहीं है, चले जाएंगे. लेकिन लोगों के लिए काम करना नहीं छोड़ेंगे. बीजेपी के जो फेल्यूर्स है उसको एक्सपोज करना भी नहीं छोड़ेंगे. और आज